కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. డైలాగ్ కో పర్ఫెక్ట్ హీరో ప్రభాస్. సినిమా హిట్స్ ఫ్లాప్స్ కెరీర్ పై ఏమాత్రం ప్రభావితం చూపని నటుడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మాత్రమే గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్. గత ఏడాది సలార్ మూవీతో బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసిన కాటేరమ్మ కొడుకు ఇప్పుడు కల్కి అవతారంలో రాబోతున్నాడు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. నాగ్ అశ్విన్ దర్శకుడిగా అశ్విని దత్ ప్రొడక్షన్ హౌస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతుంది. జూన్ 27న పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇతర లాంగ్వేజెస్ లో కూడా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇందులో ఓ రోబో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. స్క్రాచ్ 4 పేరుతో బుజ్జిని ఇంట్రొడ్యూస్ చేశారు. మే 22న బుజ్జి లాంచ్ ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించారు. సినిమాకు తగ్గట్లు భారీ స్థాయిలో బుజ్జి లాంచ్ ఈవెంట్ జరిగింది. కాగా గతంలో రోబో బుజ్జి బ్రెయిన్ పరిచయం చేయగా తాజా ఈవెంట్ లో బుజ్జి బాడీని ఇంట్రొడ్యూస్ చేశారు. బుజ్జి కారులో వచ్చి మెస్పరైజ్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. అతడి ఎంట్రీ ఎలివేషన్ చూసి అభిమానులు అరుపులు కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి అంటూ ఓ స్పెషల్ కార్ ను తీసుకొచ్చాడు. కారు చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తోంది. రెగ్యులర్ కార్లలా లేదు. ఓ హాలీవుడ్ మూవీలో వినియోగించే వెహికల్స్ కు ఏమాత్రం తీసిపోదు. బుజ్జి బాడీగా పేర్కొంటున్న ఈ కారు కోసమే 7 కోట్లు ఖర్చు పెట్టారట చిత్ర యూనిట్. అంత స్పెషల్ ఏంటబ్బా ఈ కార్ లో అనుకుంటున్నారా? ఇందులో ఫీచర్స్ చూస్తే, ఇందులో రైట్ సైడ్ కార్ టైర్ చూస్తే ఓ సగటు మనిషిని మించిపోయేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్లు, ఇక ఎత్తు 2186 మిల్లీమీటర్లు, రిమ్ సైజ్ 34.5 ఇంచెస్. ఈ కారును టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సియోస్ ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ కారును మహేంద్రతో పాటు జేఎం మోటార్స్ స్పెషల్ గా రూపొందించింది. ఈ కారు వెయిట్ 6 టన్నులట. పవర్ 94 కిలోవాట్లు, బ్యాటరీ 47 కిలోవాట్లట. వెనుక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది. ఇందులో హీరో తన కోసం ఈ స్పెషల్ కారును తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. కాసేపే మాట్లాడిన అభిమానులను అలరించాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.